ఆ నోట ఈ నోట అక్కడక్కడ ఆయా వీడియోల్లో వాళ్ళు వీళ్ళు చేసే చర్చల్లో వాళ్ళు వీళ్ళు పంపే మెసేజెస్లో ఇదిగో మనం కడవరి దినాల్లో ఉన్నాం, ఇదిగో మనం ఆఖరి దినాలలో ఉన్నాం, మనం దుర్దినాలలో ఉన్నాం, చెడ్డ దినాలలో ఉన్నాం, ఇదిగో దేవుని రాకడ సమీపించేసింది అని అందరూ చెప్పుకోవటం వింటానే ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పుదామా? వింటున్న మనము ఎంత మట్టుకు జాగ్రత్తగా ఉంటున్నాం? వింటున్న మనము ఎంత మట్టుకు మెలకువగా ఉంటున్నాం? వింటున్న మనము కడవరి దినాలలో ఎంత మట్టుకు శ్రద్ధగా ఉంటున్నాం అనే సంగతిని కూడా మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పుదామా? నెంబర్ 1, మొట్టమొదటిగా ఈ లోకంలో విశ్వాసులైనా కానీ అవిశ్వాసులైనా కానీ క్రైస్తవులైనా కానీ క్రైస్తవేతరులైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిలో ఇండిఫరెన్సెస్ అనేవి రావటము ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉండదు, ఒక విషయంలో ఏకతత్వము ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఒక విషయంలో మనిషి అంగీకరించలేడు, ఒక విషయంలో మానవుడు దేవునితో అంగీకరించలేనటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఇండిఫరెన్సెస్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, భిన్నాభిప్రాయాలు విశ్వాస జీవితంలో కానీ విశ్వాసేతర జీవితంలో కానీ దేవునితో భిన్నాభిప్రాయాలు ఎప్పుడు వస్తాయనంటే దేవుని ప్రణాళిక అర్థము కానప్పుడు. స్తోత్రం చెప్పుదామా? ఏమర్థం కానప్పుడు? రే నాన్న, డాడీ, ఒక వాడ కట్టి ఆ వాడలోనికి అందరినీ రమ్మని పిలువురా అని చెప్తుంటే ఈ వాడ కట్టుకుంటున్నవాడు పిచ్చోళ్ళగా కనిపించాడు. స్తోత్రం చెప్పుదామా? అందరినీ రక్షించడానికి ఆ వాడను తయారు చేస్తున్నవాడు పిచ్చివాళ్ళ కనబడ్డాడు. అసలు వీడు వాడెందుకు కడుతున్నాడు? వీడిని ఎవరు కట్టమన్నారు? వీడి దగ్గర ఉన్న మెసేజ్ ఏంటి? ఎందుకని ఇంత ప్రయాసపడుతున్నాడు? ఆ సంగతులు తెలుసుకుందాం. అసలు దీని వెనకాతలో ఉన్న రహస్యం ఏంటి, మర్మం ఏంటి, ఆ ప్లాన్ ఏంటి తెలుసుకుందాం అనే మనసు ఏ ఒక్కరికి కూడా రాలేదట. ఆ ప్రణాళిక మీద ఎవ్వడునూ దృష్టి పెట్టలేదట. స్తోత్రం చెప్పుదామా? ఈ రోజులు అలాగే ఉన్నాయి కదా. అందరూ దేవుని ప్రణాళికను మర్చిపోయి బ్రతుకుతున్న దినాలుగా ఈ దినాలు ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఉన్నాయా లేదా చెప్పండి? హల్లెలూయా. ప్రభు వస్తున్నాడు అని తెలుసు, ఎందుకు వస్తున్నాడు ఆ ప్రణాళికను మర్చిపోయి బ్రతుకుతున్నారు. స్తోత్రం చెప్పుదామా? ప్రభు వస్తున్నాడని తెలుసు, ఆయన వచ్చేసరికి ఏం చేస్తూ ఉండాలో అది చేయటము మాని చేయకూడనవన్నీ చేస్తున్న స్థితిలో బ్రతుకుతా ఉన్నారు. ఇండిఫరెన్సెస్, భిన్నాభిప్రాయములు చేశాయి. ఒకసారి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తా ఉన్నాడు. ఏం రాస్తున్నాడు చెప్పండి? పత్రిక రాస్తూ తెస్సలోనికే సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో ఆ సంఘములో ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారట ప్రభు రాకడ ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయింది, అయిపోయింది అంటున్నారట. కొంతమంది ఏమంటున్నారట? దేవుని రాకడ అయిపోయింది, వచ్చి వెళ్ళిపోయింది అంటున్నారట. అది ఒకటి అభిప్రాయం. ఇంకొకటి అంటున్నాడట, అబ్బెబ్బే ఇంకా రాలేదు, వస్తాడు, సిద్ధపడండి అని ఒకడు అంటున్నాడట. ఇంకొకటి అంటున్నాడట, ఆ వచ్చినప్పుడు లేరా ఎప్పుడో మా తాత ముత్తాతల దగ్గర నుండి వాళ్ళ కాలం నుండి చెప్తున్నారు, వస్తాడు 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 అని చెప్తున్నారు, ఎప్పటికీ వచ్చినట్టుగా కనబడలేదురా, ఎప్పుడుకి వస్తాడో, వచ్చేటట్టుగా లేడురా అని కొంతమంది అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదామా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా కూడా దేవుని ప్రణాళికను మర్చిపోయిన వారిగా జీవిస్తున్నారు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కడవరి దినాలలో ఇండిఫరెన్సెస్ వచ్చేస్తాయి. అరే నాన్న, జలప్రలయం వస్తుందిరా, మీ బుద్ధి మార్చుకోండిరా, అరే మీ స్వభావం మార్చుకోండిరా, మీరు కాస్త మారండ్రా అని చెప్తుంటే ఎవ్వరు కూడా వినలేదు నోవాహు దినాలలో. స్తోత్రం చెప్పుదామా? ఈ దినాన్న అనేకులు వారి హృదయములను ప్రభు వైపు త్రిప్పుకోలేకపోతున్నారు. ఆమేనని చెప్పండి. నమ్మి బాప్తిస్మం పొందమంటే కష్టమైపోయింది. తాగుడు మానమంటావా? కొడుతున్నారు. సిగరెట్లు కాల్చడం మానమంటావా? కొడుతున్నారు. స్తోత్రం చెప్పుదామా? వ్యభిచారం మానమంటే, అక్రమం మానమంటే, అన్యాయం మానమంటే తిరగబడుతున్నారు, కొడుతున్నారు.
తప్పు చేయకండి రా బాబు అని అంటే నచ్చటం లేదు ఈ రోజుల్లో కొందరికి. స్తోత్రం చెప్పుదామా. ఇండిఫరెన్సెస్, మంచితో ఏకీభవించలేకపోతున్నారు, సత్ప్రవర్తన కలిగి ఉండటానికి ఇష్టం లేదు వాళ్ళకి. మనమైతే దేవుని ప్రణాళికను మర్చిపోయిన వారిగా ఉండకూడదు. ఆమేనని చెప్పండి.